సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని జనసేన పార్టీ నాయకురాలు రవి సౌజన్య పేర్కొన్నారు. మహిళా విద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఆయన చేసిన కృషిని కొనియాడారు. దేశం కోసం శ్రమించిన మహానీయుల పేర్లను పథకాలకు పెట్టాలని కోరారు. సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొని మాట్లాడుతూ నాటి సమాజంలో నెలకొన్న అంటరానితనం, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా మహిళా విద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా మహిళకు విద్యను అందించిన ఆ దంపతులు నిబద్ధత అందరికీ ఆదర్శమన్నారు. మహనీయుల చరిత్రను నేటి తరానికి అందించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారని ఆమె తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జ్యోతిబాయి పూలే జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జ్యోతిబాయి పూలే గురించి చెప్పాలి అంటే ఆయన సంఘ సంస్కరణ చేసే విషయంలో అవ్వచ్చు, అంటరాంతనం పోగొట్టే విషయంలో అవ్వచ్చు, అలాగే సతీ సహగమనం అంటే ఇదివరకు పూర్వ రోజుల్లో భర్త చనిపోతే భార్యలను కూడా అదే చిత్తి మీద పెట్టి తగలబెట్టిన రోజుల్లో దాన్ని విప్లవంగా తీసుకొచ్చి వాళ్ళకి పునర్వివాహం చేయించేలాగా ఆయన పోరాటాలు చేశారు. అలాగే భార్య సావిత్రిబాయితో కలిసి మహిళా పాఠశాలలు మొట్టమొదటిగా భారతదేశంలోనే మహిళా పాఠశాలలో నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆవిడ విద్య చెప్పడానికి వెళ్ళిన టైంలో కూడా అనేక అవమానాలు అగ్రకులాలు వాళ్ళు చేసిన టైంలో కూడా అంటే ఆవిడ మీద బురజల్లి ఆవిడ స్కూల్ కి వెళ్ళిన టైంలో కూడా చీర మార్చుకొని మరీ వెళ్ళి వాళ్ళకి విద్యని చెప్పే స్థాయిగా వాళ్ళు అంటే ఆ కమిట్మెంట్ ఎలా పనిచేశారని చెప్పి అనేది మనం అందరం గుర్తుంచుకోవాలి. మనం మహాత్ముల గురించి చెప్పుకుంటా ఉంటాం, కానీ ఆచరణకు వచ్చేటప్పుడు మాత్రం ఎంతమంది అది ఆచరణలో తీసుకొస్తున్నారు అనేది మనం గమనించుకున్నట్టయితే మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రోజుల్లో అంటే దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా ఎవరో ఒకరు పుడతా ఉంటా అంటారు. అలాగా ఈ దశాబ్దంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వల్ల మహనీయుల యొక్క పేర్లు అలాగే చిరంజీవి గారు అంటే నేను ఫస్ట్ జ్యోతిరావు పూలే గారి గురించి తెలుసుకుంది మాత్రం పిఆర్పీలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు వెనకాల ఫోటో చూసినప్పుడు వీళ్ళు ఎవరు అనుకుంటున్నప్పుడు మాత్రమే నేను గూగుల్లో చెక్ చేసినప్పుడు కానీ ఏమైనా సరే అంటే అప్పుడు గూగుల్స్ లేకపోయినా కూడా అప్పుడు వివరణ అడిగినప్పుడు ఇలా ఈ మహాత్ములు అని చెప్పడం జరిగింది. అంటే అలా మాలాంటి వ్యక్తులు అలా తెలుసుకున్నాము అంటే అలాంటి వ్యక్తులు